వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మాటల తూటాలు బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. 2 రోజుల క్రితం ఎమ్మెల్సీలు అంటే కవిత అలాగే ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ మధ్యలో ఏదైతే ఒక మాటల యుద్ధం జరిగిందో, ఒక సభను ఉద్దేశించి చింతపండు నవీన్ కుమార్ మాట్లాడడం, అలాంటి ఒక వ్యాఖ్యలు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేసిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు చింతపండు నవీన్ కుమార్ గారి ఆఫీస్ మీద దాడి జరిపారు. ఆ దాడి జరిపేయడం వల్ల కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. ఆ విషయంలో అక్కడ ఉన్న గన్మ్యాన్ ఫైరింగ్ కూడా చేశారు. ఆ ఫైరింగ్లో ఎవరికైతే గాయాలు కాలేదు, కానీ అక్కడైతే తోపులాట జరిగిందో ఆ దాడి జరగడం వల్ల, ఆ ఆఫీసు ధ్వంసం చేయడం వల్ల ఏదైతే కొంతమందికి గాయాలు కావడం జరిగింది. ఇరు వర్గాలకు సంబంధించింది అలాంటి చింతపండి నవీన్ కుమార్ గారి కార్యకర్తలు, ఇలా తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి కార్యకర్తలు, ఇరు వర్గాలు ఏదైతే కంప్లైంట్స్ ఇచ్చుకున్నారు. అందులో డీజీపీ ఈరోజు వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా ఆ ఆఫీస్ను పర్యవేక్షించారు. వాస్తవానికి జరిగింది ఏంది, ఎందుకు ఈ దాడి చేయవలసి వచ్చింది, అవన్నీ సంబంధించిన ఆ విషయాలన్నీ చూశారు. కల్వకుంట్ల కవిత గారు అసెంబ్లీ స్పీకర్కు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఏంటంటే, ఈ మాటలు ఏదైతే మాట్లాడారో వ్యక్తిగతంగా నన్ను హననం కలిసిటాయి కాబట్టి దీని విషయంపై చర్య తీసుకొని వెంటనే చింతపండు నవీన్ కుమార్ గారి సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసేయాలి, ఆయనకు అనర్హుడుగా ప్రకటించాలని చెప్పారు. అదే విషయంపై చింతపండు నవీన్ కుమార్ గారు ఏదైతే ఉన్నారో, నా మీద హత్యాయత్నం జరిగింది, దాని విషయంలో వెంటనే కల్వకుంట్ల కవిత గారిపై చర్య తీసుకొని వారిని అరెస్ట్ చేయాలి. ఎవరైతే వచ్చారో వారి ఏవైతే ఆఫీస్ మీద దాడి జరిపారో వారి. వాస్తవానికి ఒక విషయం మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. ఆ విషయం ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ అసెంబ్లీలో బీసీ వర్గానికి కులగణన చేపట్టిన తర్వాత 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తూ ఒక తీర్మానం చేయడం, ఆ తీర్మానాన్ని ఆమోదించిన తీర్మానాన్ని పార్లమెంటుకు పంచడం, పార్లమెంట్లో తర్వాత దాని మీద చర్చ కాకపోవడం, దాన్ని పక్కన పెట్టడం విషయంపై ఇప్పుడు వస్తున్న ఎవరైతే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వారు ఈ సమయంలోనే ఎందుకు ఈ దుమారం లేపవలసి వస్తున్నది, ఎందుకు ఈ మాటల యుద్ధం చేయవలసి వస్తుంది? వాస్తవానికి చింతపండు నవీన్ కుమార్ మాట్లాడినవలసి ఏదైతే మాటలు ఉన్నాయో అది సరి అయినదేనా అని చెప్తే మాత్రం ఖచ్చితంగా కాదు అన్నట్టుగానే చెప్తున్నారు. కానీ చింతపండు నవీన్ కుమార్ ఏమంటాను, అది తెలంగాణ యాస అని. మరి ఆ తెలంగాణ యాస ఎలా ఉన్నదో, తెలంగాణ భాష ఎలా ఉన్నదో ఆ విషయాలపై పూర్తి చర్చించడానికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇదే చింతపండి నవీన్ కుమార్ గారిని కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ కూడా బహిష్కరణ పెట్టింది, ఆమెకు నోటీస్ ఇచ్చింది ఆయనకు. అలాగే ఇంతకుముందు బీజేపీకి సంబంధించిన దగ్గర తీసుకొని ఆయనను కూడా అక్కడి నుంచి వెళ్ళి పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు చింతపండి నవీన్ కుమార్కు సంబంధించింది ఈరోజు ప్రజా ఉద్యమంలో ఒక్కసారి ఉప్పెనలాగా వచ్చిన చింతపండి నవీన్ కుమార్ గారు ఎప్పుడైతే ఈ విషయాలలో మనం ఒకసారి చూసినట్టయితే ప్రజాదరణ కోల్పుతున్నారా ఈ సమయంలోనే ఇటు తెలంగాణ జాగృతికి సంబంధించింది కల్వకుంట్ల కవిత గారి ప్రజాదరణ పొందడానిక అనే విషయంపై కూడా చాలా వరకు చర్చ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలోనే ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమం మాటల తూటాల యుద్ధాలు. అంటే ఎందుకు ఈ మాటల వర్షం ఇలా కొనసాగుతున్నది? వాస్తవానికి పొలిటికల్లో, రాజకీయాలలో ఇలాంటి పదజాలాలు, ఇటాలు దాడులు, ప్రతి దాడులు అవసరమా? ప్రజా సమస్యలను బట్టి ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల పట్ల ఎంతవరకు విశ్వాసంగా ఉన్నారు, ప్రజల సమస్యలను తీర్చడానికి వారు ఎంతవరకు కృషి చేస్తున్నారు అని పక్కన పెట్టి ఈరోజు రాజకీయ లబ్ధి గురించే వీరందరూ ఏకతాటిపై వచ్చేసి తనకు తాను రాజకీయ లబ్ధి గురించి ప్రజలలో ఒక మాట రావాలి, నా విషయంపై మాట్లాడాలి, చర్చించుకోవాలి అన్నట్టుగానే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వివరిస్తున్నారా? ఈ వ్యవహార శైలిపై మాట్లాడడానికి ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమమే ఈరోజు మాటల తూటాలు. ఇందులో ప్రధానంగా మాట్లాడుకోవడానికి, మనతోటి చర్చించడానికి పల్లె రామచందర్ గౌడ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి, అలాగే కందుల మధు గారు జాగృతి రాష్ట్ర నాయకులు,
అలాగే పెద్దపల్లి జితేందర్ గారు బీజేపీ నాయకులు, అలాగే సింగాపురం రవీందర్ గారు రాష్ట్ర నాయకులు బీసీ పొలిటికల్ జాక్, అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారు కూడా ఈరోజు మనతోని ఈ విషయాలపై చర్చించడానికి మన జూమ్లో తయారై ఉన్నారు. వాస్తవానికి ఈరోజు మొదటిగా మనం డాక్టర్ సుధాకర్ శర్మ గారు, మా ఫోర్త్ సాయిస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారికి ఆహ్వానం తెలుపుతూ, ప్రస్తుతం సార్ ఈరోజు రాజకీయాలకు సంబంధించిన రాష్ట్రంలో అనేక సమస్యలు మనకున్నాయి. తెలంగాణ రాష్ట్రం అంటేనే ఈరోజు సమస్య రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ సమయంలోనే ఈ దుమారాలు, ఈ దాడులు, ప్రతి దాడులు అవసరమా? ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మనం తెలంగాణ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మరీ ముఖ్యంగా నేతలకు ఈ విజ్ఞప్తి చాలా ముఖ్యమని అనుకుంటున్నాం. మనం మన తెలంగాణ భాషను, యాసను విస్మరిస్తూ ఉన్నాం. అలాగే మనం మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకి దూరం అయిపోతున్నాం. అలాగే మనం మన తెలంగాణకే విలక్షణమైనటువంటి ఒక సభ్యత, సంస్కారం ఏదైతే ఉందో దాన్ని మనకు మనమే దూరం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా చెప్పాలి అంటే ఇది చాలా శోచనీయం. ఇక్కడ రాజకీయాలను పక్కన పెడితే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో భాష ఉపయోగం ఎలా ఉంది, పద ప్రయోగం ఎలా ఉంది అని మనం చూసినట్లయితే బహుశా పక్క రాష్ట్రాల ప్రభావం ఉందేమో అని నాకు అనిపిస్తోంది. మన తెలంగాణ సంస్కృతి ఇది కాదండి. సమన్వయంతో మనం ఎప్పుడు కూడా వ్యవహరించే తీరు మనది. ఈరోజు చూస్తున్నాం, చర్చలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి, స్థితిగతులు ఉంటాయి. కానీ వ్యక్తం చేసే విధానం ఒకటి ఉంటుంది, దానికి ప్రతిచర్యగా మనం ఇచ్చే సమాధానం ఇంకో రకంగా ఉంటుంది. కానీ ఈరోజు మనం చూస్తున్నట్లయితే వ్యక్తం చేసే విధానము బాలేదు, దానికి ప్రతిచర్య అంతకంటే చాలా మనం ఆలోచింపజేసే విధానంలో ఉంది. కాబట్టి ఇది ఈ ఒక్క కేసుకే కాదండి. ఇప్పుడు మనం చూసినట్లయితే చింతపండు నవీన్ గారు చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిచర్య ఏదైతే ఉందో కవిత వర్గం వారు చేసినటువంటి ప్రతిచర్యను గురించి మనం మాట్లాడుకుంటూనే తెలంగాణలో రాజకీయం అంటే అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉండాలని మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మరి అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్న నేపథ్యంలో మనం అందరికంటే కూడా చాలా దిగజారినటువంటి రాజకీయాలు మనం చేయటం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. రాజకీయం అనేది ప్రజాసేవ కోసం మనం అందరూ ముందుకు వచ్చాం. ఆ విషయాన్ని మర్చిపోయి స్వలబ్ధి కోసం, స్వప్రయోజనం కోసం ఎప్పుడైతే మనం ప్రాకులాటం మొదలు పెడతామో అప్పుడే ఇటువంటి అమానుషమైనటువంటి సంఘటనలు బయటకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ ఆహ్వానం పలుకుతూ వారి వద్ద నుండి మనం అసలు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా రక్షించుకోవాలి, రాజకీయాలను ఎలా మనం పరిపుష్టం చేసుకోవాలనేటువంటి అంశాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధి అయినటువంటి మనకు రామచంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. రామచంద్ర గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించింది ఇప్పుడు ఏదైతే ఉన్నదో చింతపండు నవీన్ కుమార్ గారు ఏదైతే మాట్లాడారో దాన్ని తప్పుగా పడుతూనే ఈరోజు దాడి చేయడాన్ని కూడా ఖండిస్తూ ఈరోజు ఇప్పుడే ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై మాకు ఎలాంటి సంబంధం లేదు అనే విధం కూడా అతను ఉపయోగించుకున్నారు. ఈ విషయంపై అదే అధికార ప్రతినిధి మీరేమంటారండి? సార్, నిజానికి చింతపండు నవీన్, తీన్మార్ మల్లన్న అనే మాటలు అనేటివి సరైన పద్ధతిగా ప్రజాస్వామ్యంలో మాట్లాడాల్సింది కాదు, ప్రజలు మాట్లాడాల్సింది కాదు, ఇంకోటి ఎమ్మెల్సీగా హోదాలు ఉండి ఆయన మాట్లాడాల్సిన మాటలు కావు. నిజానికి ఒక మహిళను ఆ రకంగా మాట్లాడడము పద్ధతి కాదు, అదొకటి. దాంతో పాటు ఆయన మీద దాడి అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే జాగృతి గారు దాడి చేయడం కూడా, అంటే వాళ్ళ మనుషులు దాడి చేయడం కూడా కరెక్ట్ కాదు. నిజానికి మనకు చట్టం ఉన్నది. అతను మాట్లాడితే ఆయన కూడా ఈ రోజు కాదు, మొదటి నుంచి కూడా ఆయన మాట్లాడుతుండే అదే రకంగా. కాంగ్రెస్ పార్టీని కూడా అదే రకంగా విమర్శించిండు, బీజేపీని విమర్శించిండు. మామూలుగా ఆయన వాక్చాతుర్యంలో ఆయన వాకే ఆయనకు హై లెవెల్ గా తీసుకెళ్తుంది మరియు డౌన్ కూడా చేస్తుంది. ఎవరైనా సరే గానీ పద్ధతిగా మాట్లాడాలి. ఎవరైనా మహిళలను కించపరిచే రకంగా మాట్లాడొద్దు. ఇంతకు ముందు కూడా తైతక్కానే మాట్లాడుతుండే, ఈ రోజు కూడా అవి మనం మాట్లాడలేని మాటలు మాట్లాడిండు. అది పద్ధతి కాదు. తెలంగాణ యాస భాషలో
మనం మాట్లాడేది మంచి పదాలు ఉన్నాయి. ఈ రకంగా మాట్లాడాలే పదాలు కాదు, ఆయన మాట్లాడేది పద్ధతి కాదు. అదే రకంగా జాగృతి కవిత గారు బీసీల గురించి మాట్లాడుతుంది. ఆమె 10 సంవత్సరాలు పార్టీలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసిర్రు? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఏం చేయండి ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆమె నిజానికి ఆమె ఏదో లబ్ధి పొందడానికి, డైవర్షన్ చేయడానికి, జైలుకు పోయిన జీవితాన్ని మరవడానికి, వాళ్ళ అన్న మీద కోపము, తండ్రి మీద కోపము, పార్టీ మీద కోపాన్ని డైవర్షన్ చేసుకోవడానికి ఆమె చేస్తున్నది. ఈ రోజు కాదు, ఆ రోజు కూడా తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మేమే ఇచ్చినట్టు వాళ్ళు గుర్రాల ర్యాలీలు, వంటలు ఏదో ఉత్సాహంగా చూపించుకొని అంటే దాని లబ్ధిని పొంది ఆ రోజు అధికారంలో రావడానికి 2 సార్లు రావడానికి కారణమైంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వినియోగించుకోలేదు. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాము, మనం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దాన్ని వాళ్ళు లబ్ధి పొందడానికి ఏదో ప్రయత్నం చేసిండ్రు. ఇద్దరిని తప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా చేస్తున్నాం. మా మిత్రుడు ఒక్క నిమిషం మాట్లాడతారండి దయచేసి. సార్ నమస్కారం సార్. యా ప్లీజ్ గో హెడ్ సార్. ప్యాడన్ సార్. సార్ మీ ఏం పేరు సార్? సార్ బైరం కుమార్ సార్, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సార్. ఓకే చెప్పండి సార్, చెప్పండి బైరం కుమార్ గారు. సార్ ఈ వ్యవహారం ఎట్లా ఉందంటే, ఒకరేమో కయ్యాలు పెట్టుకుందాము, ఎలాగైనా సరే పార్టీ ప్రజల్లో పోయిన పలుకుబడి తిరగబెట్టుకుందాం అని చెప్పేసి కవిత గారి వ్యవహారం ఉంది. చింతపండు నవీన్ గారు ఎట్లుందంటే, నాకు అసలు ఆదరణ లేదు, ఈ బీసీ ఏదైతే 40% రిజర్వేషన్ ఉందో దాంతోనైనా పబ్లిక్లోకి వెళ్ళి నేను మళ్ళీ పబ్లిక్లో పోయిన మైలేజ్ని మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పేసి వాళ్ళ ఇద్దరు ఆరాటం. దాని వలన ఇద్దరి వలన కూడా బీసీ ప్రజలకు గతంలో చేసిందేం లేదు, ఇప్పుడు జరగబోయేది కూడా ఏం లేదు. గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్, పోరాడింది కాంగ్రెస్, ఎంపీలు ప్రజలు సపండ వర్ణాలు కలిసి పోరాడితే ఆ వచ్చిన తెలంగాణను మేమే తీసుకొచ్చామని చెప్పి ఎలాగైతే మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారో, ఈ బీసీ రిజర్వేషన్ పైన కూడా కవిత గారు అదే స్టెప్, అదే ఆలోచన. ప్రజల్లో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి పలుకుబడి తగ్గిపోయి నిరాదరణకు గురై ఉన్నదో దాన్ని మళ్ళీ కూడగట్టాలనే తాపత్రయంలో కవిత గారు తొందరపడుతున్నారు. ఎట్లాగో నోటికొచ్చిన తీరుగా వ్యవహరించి, రోజు తీరుగా మాట్లాడి ప్రజలని ఎవరైతే సమాజంలో గౌరవనీయంగా ఉన్నారో వాళ్ళందరినీ ఏదో రకంగా నోటి దురుస్తూ వాళ్ళపైన అక్కసు వెలగక్కుతూ మళ్ళీ నేను నా పోయిన ఏదో ప్రతిష్టను నేను మళ్ళీ కూడగట్టుకోవాలని చెప్పేసి నవీన్ గారు కూడా ఈ ప్రయత్నంలో గౌరవనీయులు మన తెలంగాణ వాసులము మహిళలంటే ఎక్కువగా అమ్మ, అక్క, అవే, అవ్వ, చెల్లె అని గౌరవంగా మాట్లాడేళ్ళము. మనం మహిళల పట్ల గౌరవంగా ఉండాలి. ఏ మహిళను కూడా కించపరిచినట్టు మాట్లాడకూడదు, మాట్లాడితే కూడా అది క్షమించాలని తప్పు. అలాగే దాడి అనేది మన సంస్కృతి కాదు. మనందరం గాంధేవాదులము. మన పూర్వీకులు స్వాతంత్రం సాధించింది కూడా అహింసా పద్ధతితోనే, నీతి మంచి దాంతోనే మనకు స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఆ విధానాన్ని మనం అవలంబించి భావితరాలకు కూడా ఒక మంచి క్రమశిక్షణను, ఒక మంచి విధానాన్ని మనము వాళ్ళకు మార్గం చూపెట్టాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇద్దరిని కూడా మాట్లాడడం ఆయన తప్పు, దాడి చేయించడం కూడా జాగృతి కార్యకర్త తప్పు అని చెప్పి ఇదే విషయంపై బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో మీడియా సంస్థలు కూడా అనేక సార్లు తన మీడియాకు సంబంధించింది ఏదేదో మాట్లాడుకుంటూ పోతున్నారు. ఎలాగో దీన్ని తీసుకుపోయి రచ్చరచ్చ చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే గతంలో కూడా టీఆర్ఎస్కు సంబంధించింది కొన్ని అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక మీడియా సంస్థ మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు మరి ఇంకొక సంస్థ కూడా ఈరోజు ఆ సంస్థకు సంబంధించిన యజమాని అయినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించిన చింతపండు నవీన్ కుమార్ గారు ఏదైతే మాట్లాడారో అది ఎంతవరకు సమంజసం? ఇంకోటి మీడియా ఇలా మాట్లాడడం, మీడియాల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటున్నారు సార్? జమీల్ గారు, మీకు అట్లాగే పెద్దలు సుధాకర్ శర్మ గారికి, అట్లాగే ప్యానెల్లో ఉన్న రామచంద్ర గౌడ్ గారికి, కొన్ని మిగతా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు సుధాకర్ శర్మ గారు మాట్లాడినంత పూర్తిగా చూపిస్తున్నాను. ఎందుకంటే ఆ జబ్బు మనకు ఆంధ్రప్రదేశ్ జబ్బు మనకు కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కులగజ్జితో పాటు 3 పార్టీలు 3 సంఘాలు ఉన్నాయి అక్కడ. కానీ ఇక్కడ మన దగ్గర అట్లా తెలంగాణ సంస్కృతి వేరు, తెలంగాణ సాంప్రదాయాలు వేరు. అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు అనకుండా మామ, అత్త అని పిలుచుకునే సంస్కృతి మనది. అట్లానే తెలంగాణ సంస్కృతి అని చెప్పి బూత్ మాటలు మాట్లాడి మా తెలంగాణ సంస్కృతి అనేది సమర్థించుకోవడం ఏ పార్టీ చేసినా తప్పే అంటున్నాడు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు కానీ, తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ, తీర్మార్ మల్లన్న మాట్లాడినా కూడా మనందరం ఖండించాలి. ఇంత పెద్దలు మనకు ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మాట్లాడారు, వాళ్ళు ఇద్దరు అభిప్రాయంతో కూడా ఏకీపిస్తున్నాడు. ఈ విషయంలో 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏమంటే, ఇప్పుడు కవిత ఒంటరి అయిందా అనే మాట కూడా వస్తుంది. ఎందుకు వచ్చి ఒంటరి అయిందంటే చేసుకున్నానికి చేసుకున్నంత అంటున్నాను స్పష్టంగా. ఇవాళ ఒకటి
తీర్మానం మల్లన్న గారు మన తమలపాకుతో అంటే ఆమె తలుపు చెక్కతో జవాబు ఇచ్చింది. ఎట్లా అంటే తీర్మానం మల్లన్న మాటలలో రెండు తప్పు ఉన్నాయి. ఒకటేమో ఆమె బీసీ కాదు కదా, బీసీ గురించి ఎందుకు మాట్లాడతాం, ఇది వ్యక్తిగతం. అంటే దళితుల గురించి దళితుల గురించి దళితులే, మనకు లేడీస్ గురించి లేడీసే, మహిళ గురించి మహిళలే అంటే మనకు ఇట్లా మాట్లాడే రూల్ ఉంది. ఇప్పుడు నేను మహిళా పక్షపాతిని, నిజంగా బాగానే ఉంటుంది. అట్లాగే బీసీ పక్షపాతిని, ఖచ్చితంగా నేను బీసీ కావాల్సిన అవసరం లేదు కదా బీసీ గురించి మాట్లాడడానికి. బీసీలకి రిజర్వేషన్ మంచిదే అంటున్నాను. ఇవ్వడం ఇవ్వకపోవడం ఎట్లా జరుగుతుంది, పరిణామాలు ఏంటి చర్చిస్తా. ఎట్లా ఇవ్వలేకపోతే ఎట్లా ఇస్తారని చెప్తా. కానీ నువ్వెవరు మాట్లాడుతుంది అనేది మాత్రం తప్పు అంటున్నాడు. ఫస్ట్ రెండోది ఏంటంటే తీర్మానం మల్లన్న మొదటి నుంచి ఆయన వ్యవహరించారు. 2 నిమిషాలు మిస్ ఆయన వ్యవహార శైలి నాకు ఇంతవరకు ఆయన వీడియో చూడలేదు, చూడను కూడా అంటున్నాడు. ఎందుకంటే నాకు తెలుసు ఆ బూతి పదాలు ఏంటి ఏమి అంటారు. ఇది చూసినట్టు ఏ పదం వాడిండు కరెక్టా కాదా చూద్దామని చూసిన. చర్చకు వచ్చినప్పుడు మనం వాస్తవం తెలుసుకోవాలి కదా, అనుమానం చేయలేం కదా. కనుక ఆయన వాడిన సామెత తప్పు. స్పష్టంగా సామెతలు వాడేటప్పుడు దయచేసి మనం మహిళల పట్ల కానీ, మనకు దళితుల పట్ల కానీ, ముసలి వాళ్ళ పట్ల, పిల్లల పట్ల కానీ, వికలాంగుల పట్ల కానీ, దివ్యాంగుల పట్ల కానీ ఎట్లాంటిది మనము వాడడానికి వీలు లేదు. కొన్ని సామెతలు ఉన్నాయి, గతంలో అగ్రవర్ణాలు సృష్టించినవి, నిమ్న వర్గాలు సృష్టించిన సామెతలు ఉన్నాయి. వాటినప్పుడు పాలిసి చేసుకోవాలి. ఉదాహరణకు మనకు రొయ్యల గంప మాయమైంది తెలుసు, ఒక కులానికి అంత చెప్తున్నాం. ఆ మాట దాన్ని ఏం చేయొచ్చు అంటే అందరూ శాకాహారుడే, రొయ్యల గంప మాయమైంది అనండి, పలానా కులం ఎందుకంటారు మీరు కదా అంటే దాన్ని పాలిసి చేసుకోవచ్చు. ఆడవాళ్ళ శత్రువు తప్పు అంటారు, ఆ పాట వాడవద్దు. మరి పురుషులకు కూడా పురుషులు శత్రువులు కాదు తిట్టుకుంటున్నాం కదా. అందుకని కొన్ని జనరలైజ్ జమీల్ గారు ఇక్కడ 2 చెప్తాను. మొదటి తప్పు ఎవరికి అంటే తీర్మానం మల్లన్నది. ఆయన పరుష పదజాలాన్ని ఒక్కరి గురించే కాదు, ఆయన 3 పార్టీలు మారాడు. పార్టీ మారినప్పుడల్లా, ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా నేను పోతున్నాను, పార్టీలు మారినప్పుడల్లా ఎవరిని మధ్య వాళ్ళు తిట్టుకుంటూ వచ్చాడు. మీరు నేను పరిచయం. అందుకని ఇక్కడ ఏమైందంటే ఆయన చేసిన పని పరుష చెప్పొచ్చు, బాధనే చెప్పొచ్చు. మిగతా వాళ్ళకి వచ్చి మ్యూట్ చేసుకోమని చెప్పండి. ఒక్క నిమిషం ఆగుతారా సార్? ఎవరైతే మిగతా వారు ఉన్నారో తమ ఫోన్లను మ్యూట్ చేసుకుంటే దయవలసి ప్లీజ్ సార్. మ్యూట్ చేస్తే మేము ఎవరైతే మన మిత్రులు బండారు రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారో మాకు వినే అవకాశం ఉంటుంది, ప్రజలకు కూడా వినే అవకాశం చాలా క్లిష్టంగా ఉంటుంది సార్. ప్లీజ్. ఇక ఇక్కడికి వస్తాను జమీల్ గారు. ఇవాళ మొట్టమొదటి ఏమంటే ఆయన మాట్లాడిన దానిలో ఆమె ఎవరు మాట్లాడుతాను తప్పు. ఆమె ఓన్ చేసుకుంది కానీ ఆమె స్వార్థం వేరే ఉన్నది. ఆమె తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ఏమి మాట్లాడలేదు, బీసీల గురించి మాట్లాడదు, మహిళల గురించి మాట్లాడదు. ఇప్పుడు ప్రభుత్వం వేరే మారిన తర్వాత వస్తుంది, అది తప్పే అంటే ఓన్ చేసుకోవడం. నేను ఏమంటున్నాను, సంఘీభావం వ్యక్తం చేయడం, ఆర్డినెన్స్ జారీ మంచిది అనడం ఎవరు తప్పట. ఆర్డినెన్స్ జారీ మంచిది అనడం, ఈ బీసీల రిజర్వేషన్ ఇస్తే సంతోషపడతాము ఎవరు వద్దాను. కానీ ఆమె దాన్ని ఓన్ చేసుకొని నేను చేపట్టుకుని అయింది అనే దాంతో కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రాని రేషము తీర్మానం మల్లన్నకు వచ్చింది. మాట్లాడితే ఎవరెవరో మాట్లాడాలి, నీకేం సంబంధం అని ఎవరు మాట్లాడాలి? అమ్మ చేస్తుంది మేము కదా, నువ్వు ఎట్లా మాట్లాడతావు, నువ్వు చేస్తే మేము ఊరుకోలే కదా, నువ్వు చేయడం వల్ల రాలే కదా అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఏమైందంటే ఔరంకి షాదీకి అబ్దుల్లా దివానా అని అంటున్నది. అంటే వాళ్ళు చేస్తా అంటే దాన్ని ఆహ్వానించండి అంటే, కానీ నేను మాత్రం మొదటి నుంచి చేస్తున్నప్పటికీ ఇది వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక ఇక్కడికి వస్తే ఏంటంటే తీర్మానం మల్లన్న మాటలకు ఇప్పుడు చేసిన తప్పు ఎవరు చూడరు, కానీ కోసిన ముక్క అందరూ చూస్తారు. ఇదో సామెత వాళ్ళ ఆడవాళ్ళకి కాదు, మొగళ్ళకు కూడా వర్తిస్తుంది. వాళ్ళ శూర్పణఖ రాముడి దగ్గర పోతారు, అది కాదు లక్ష్మణుడి, అది కాదు. ఇప్పుడు చేసిన తప్పు ఏంది? ఆయన చేసిన తప్పు వన్ సైడ్ ఉంచి, నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, వన్ సైడ్ ఉంచి ఇజ్జత్ పెడితే అయిపోయేది కదా. మంచి బ్రహ్మాండంగా క్రిమినల్ కేసు పెట్టవచ్చు, సివిల్ కేసు పెట్టవచ్చు, అప్పుడు ఈజీ ఉంటుండే కదా. ఈ విడిచిపెట్టి చేయించని ఆరోపించాను. కానీ తీర్మానం మల్లన్నలాగా ఆమె పక్షాన కొందరు దాడి చేసిండ్రు. మాటలకు భౌతిక దాడులు ఇంకా దుర్మార్గం. ఇప్పుడు ఏమైంది, మాటల దాడి పోయింది, మాటల తప్పు పోయింది, ఇప్పుడు ఈ తప్పు ముందర పడింది. అందుకని పోలీసులు ఏం చేసిండ్రు, ఇటు పక్క 2 మీద కేసులు పెట్టిండ్రు. ఒకవేళ తీర్మానం మల్లన్న కనుక కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే ఈ కేసు పెట్టే వాళ్ళ తీర్మానం మల్లన్న అనేది పెట్టకపోయే వాళ్ళు కదా. తీర్మానం మల్లన్న తాను కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ అతి నీచమైన మాటలు మాట్లాడి ఏం మాట్లాడిండు, బీసీ రిజర్వేషన్ల గురించి బీసీ లెక్కలు తీస్తే చాలా మనం అనరాని మాటలు మాట్లాడాడు. అందుకని ఆయన సస్పెండ్ చేసి. కానీ ఈ ఒక్క మాట చీకట్లో చిరుదివ్వలాగా మహేష్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఒక రకమైన పని డిస్ప్లే మంచిగా ఉన్నారు. అదే దానిలో మిగతా మనకు కాంగ్రెస్ మిత్రులుగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే పరిష్కారం చెప్తున్నాను జమీల్ గారు, దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు ఇతరులు కేసులు పెట్టింది కదా, తాను ఇంకో ఓరకం కూడా చేసుకోవచ్చు. అంటే కవిత గారు కూడా అధిగమించి తన పార్టీని కాదని కూడా మాట్లాడుతుంది. తన పార్టీ ఏమంటుంది, ఈ 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ద్వారా సాధ్యం కాదు, ఇది గతంలో బిల్లు పాస్ చేసిండ్రు, అసెంబ్లీ ద్వారా పంచిండ్రు, మనకు గవర్నర్ కు పంపిండ్రు, గవర్నర్ ఏమో రాష్ట్రపతికి పంపిండ్రు, బిల్లు పెండింగ్ లో రాష్ట్రపతి దగ్గర ఉన్నప్పుడు మీరు ఆర్డినెన్స్ చేస్తే చెల్లదు అంటున్నారు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ.
ఆమెను మొన్న ఈ మధ్యన నాలాంటి విలేకరులు అడిగింది, ఏమడిగిందంటే అమ్మ మీరు పార్టీ పెడతా అన్నారు, పెడతారా అని అడిగింది. మొన్న 4 అడిగితే ఏమన్నది, నవ్వుకుంటే ఏమన్నది ఆమె, మా పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ ఉంది కదా అన్నది. మరి నీ పార్టీ సిద్ధాంతం పక్కన పెట్టి నువ్వు ఎట్లా మాట్లాడినావు కదా? నీ పార్టీ ఏమంటుంది, ఈ 42% రిజర్వేషన్ అమలు కాదు, మంచిదే, ఎవరు వద్దన్నారు, కానీ మేము తీర్మానం చేసినాం కదా, అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి పంపినాం కదా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని 9th షెడ్యూల్ చేస్తే వస్తుంది, మీరు తాత్కాలికంగా చేస్తే ఈ ఆర్డినెన్స్ రద్దు అవుతుంది, మీరు ఎన్నికలు మళ్ళీ వాయిదా పోవాల్సి వస్తుంది అని స్పష్టంగా మన బీఆర్ఎస్ పార్టీ అంటుంటే దాన్ని ఆ పార్టీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఇది ఆహ్వానిస్తున్నాడు, రంగులు చల్లుకున్నది కదా. సమస్య ఏంటంటే ఆహ్వానించిన అంటే వేరు. ఇప్పుడు సమస్య ఏంటంటే తీర్మానం వల్ల లాంటి వాళ్ళకు కూడా ఊప ఎందుకు వచ్చిందంటే, ఉత్సాహం ఎందుకు వచ్చిందంటే, ఈమె రంగులు చల్లుకున్నది. హోలీ పండుగ కాకుండా మంచి అందరి జాగృతి యాప్స్ లో జాగృతి వేరు అని చెప్పనియండి, ఎవరు వద్దన్నారు. ఇప్పుడు జాగృతి వేరు, బీఆర్ఎస్ పద్ధతి వేరు, నేను పార్టీలో లేరంటే ఎవరు వద్దన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు సంధించిందంటే ఆమె మాటలు, ఆమె చేతుల వల్ల వచ్చిన సందర్భం, ఆమె చేతుల వల్ల వచ్చిన సందర్భం. ఇవాళ ఒక్క మాట ఏంటంటే, ఇవాళ జరిగేది ఏంటంటే, రేపు పొద్దున ఈ కేసులు ఇద్దరు మీరు పెట్టుకున్నారు కదా, ఆమె ఒంటరి కావడానికి కూడా కారణం చెప్పి ముగిస్తాను. గతంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కుటుంబంతో విభేదించి ఆయన దేవుడు, కేసీఆర్ గారి దేవుడు, వీళ్ళందరూ దయ్యాలు ఉంది. దేవుని పక్కన దయ్యాలు ఎప్పుడు ఉండవు. దేవుడు వస్తే దయ్యాలు పారిపోవాలి. కవిత బ్యాంకులో ఏమైందంటే, ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రం క్రమశిక్షణగా ఉంటుంది. ఒక కవితను పట్టుకొని ఒక్క మాట మొదలుపెట్టిన అనుకోండి, రేపు తండ్రి బిడ్డలు ఒకటే, అన్నా చెల్లెలు ఒకటే, బావాను మరదలు ఒకటే, రేపు ఇంకో సంతోష్ కుమారుని వాళ్ళు ఒకటే. కనుక రేపు పొద్దున వాళ్ళ పంచాయతీలో మన మీద పోదాం, ఆవులు కొట్లాడుతుంటే లేగదూరుల కాళ్ళు విరుగుతాయని భయానికి కొందరు ఊరుకున్నారు. పార్టీ కూడా స్ట్రిక్ట్ గా చెప్పింది, ఏమనంటే మీరు అందులోకి పోకండి అని చెప్పింది కదా. అందుకని అక్కడ ఆగిండు. ఇప్పుడు కూడా ఒక్కరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కవితకు మద్దతుగా. కవిత గారు ఏమంటున్నారు, ఓ సమస్య లేదు, నాకు తెలంగాణ మొత్తం అంతా రాష్ట్రంలో అంతా నాకు అన్నా చెల్లెలు అక్క చెల్లెలు ఉన్నారు, మొత్తం నన్ను కాపాడుతారంటుంది. అసలు నీ సొంత అన్న, నీ సొంత తండ్రి, నీ సొంత బావ వీళ్ళే కాపాడతలేదు కదా. అందుకని కవిత గారు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఉంటే, ఆ సమయం పాటించే అవసరం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఇటువంటి వాళ్ళకు తీర్మానం వల్ల లాంటి వాళ్ళకు అవకాశం వస్తుంది. ఆయన మాట్లాడిన తప్పు, ఈమె చేతలు తప్పు. ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పి కోర్టులో కేసు వేసుకుంటే బ్రహ్మాండంగా తీర్మానం మనల్ని జైలుకు పోయేవాడు. అది విడిచిపెట్టి ఇప్పుడు దాడి చేయడం వల్ల తప్పు మీద తప్పు అయింది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఒక్క మాట ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసి మనం కూడా నేర్చుకుంటాం. ఈ మాటలు తూటాలొద్దు. అందరు కలిసి అన్ని పార్టీలు, స్పష్టంగా అన్ని పార్టీలు కూడా బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి నేర్చుకుంటున్నారు. ప్రతి ఒక్క పార్టీ ఈ రోజు అదే విషయం. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. రేపు బీసీలకు మేలు జరగాలని ఒకటే మాట, బీసీలకు మేలు జరగాలంటే ఏం చేయాలంటే, ఇది 9వ షెడ్యూల్ చేర్చాలి. ఒకటి నెంబర్ 1. రెండవది, ఈ ఆర్డినెన్స్ వల్ల కాదు, తమిళనాడులో 3 సార్లు కొట్టేశారు. 4వసారి పివి నరసింహరావు గారి దాని చలవ వల్ల 94లో ఆయన ఈ బీసీలకు రిజర్వేషన్ 70%, అక్కడ 70 ఉంది మొత్తం కలిసి, అంటే అన్ని రిజర్వేషన్ 70% ఉన్నాయి. 69 మన 69 ఉన్నాయి అక్కడ, ఇక్కడ 70 చేస్తా అంటున్నారు. అట్లా చూసుకుంటే అక్కడ 9th షెడ్యూల్ చేర్చింది పివి నరసింహరావు గారు. ఆ ఒక్క స్టేట్ కే మినహాయింపు ఉన్నది. ఇవాళ కనుక వీళ్ళు ఆర్డినెన్స్ జారీ చేసిన తెల్లారే కోర్టుకు పోతారు. వీళ్ళు ఎంత బ్లాక్ మెయిల్ చేసినా కాంగ్రెస్ వాళ్ళు మీరు పోతారా ఏ పార్టీ పడుతూ చూస్తూ ఉంటున్నారు కదా, బీసీ సంఘాలు పోతుంటున్నాయి కదా. 4 కోట్ల మంది ప్రజలు ఆపగలుగుతారు, ఈ కాంగ్రెస్ పార్టీ ఆపలేదు కదా. రేపు ఎవరైనా కోర్టుకు పోతారు, పోతే ఏమైతుంది, కొట్టివేయబడుతుంది. మళ్ళీ మొదటి కోసం ఎన్నికల వాయిదాకే ఈ ప్రయత్నం అంతా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇద్దరి వివాదాన్ని మనం ఎట్లా చూడాలంటే, ఇప్పటికైనా సరే తెలంగాణ భాష యాస మీద మీరు ఏదైతే చెప్తున్నారో అది అబద్ధము. తెలంగాణ భాష యాస అట్లా లేదు, మర్యాదకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై జితేందర్ గారి దగ్గర వెళ్దాం. బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారు ప్రశ్న ఏదైతుందో, ప్రతి రాజకీయ పార్టీ ఈ రోజు బీసీల భుజాల మీద తుపాకీ పెట్టి తన రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నది. కానీ బీసీలకు సంబంధించిన చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదంటే ఈ రోజు నిరూపణ అయింది. అట్లాగే బీజేపీకి బీసీ మనకు సంబంధించిన చింతపండు నవీన్ కుమార్ కూడా ఇప్పుడు అదే బీసీ కార్డుని ఉపయోగించుకుంటూ ఈ రోజు రాజకీయ లబ్ధి పొందడానికే ప్రయత్నం చేస్తున్నారంటే తెలిసి వస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి జితేందర్ గారు? అందరు ప్యానలిస్ట్ మరియు జమీర్ గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నాది ఆడిబుల్ ఉంది కదా సార్? yes sir yeah అందరికి నమస్కారం సార్. సార్ ఇవాళ బీసీ గణన గురించి మాట్లాడుతున్నాం. బీసీ గణన గురించి మాట్లాడితే తీన్మార్ మల్లన్న అసలు కొన్ని విషయాలు బహిర్గతం చేసే అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణలో క్రిస్టియన్ అసలు పాపులేషన్ లేనట్టు, ఆ బీసీ మైనార్టీలో బీసీలో కానీ అసలు క్రిస్టియన్ది పాపులేషన్ చూపెట్టలే. అసలు వాళ్ళు ఎంత చిత్తశుద్ధితోని వాళ్ళు ఎంత మంచిగా చేసిందో వాళ్ళు బహిర్గతం చేసే అవసరం ఉన్నది.
ఇవాళ వట్టిగా నేనంటే నేను ఇది ఒక కాంగ్రెస్ కును కవితకు ఒక ఒప్పందంతోనే ఇదంతా జరుగుతుందని కూడా నా ఆలోచన. ఎందుకంటే ఒక హైప్ తీసుకొచ్చేందుకు ఇవాళ మేము బీసీ గణన చేసి మేము బీసీ రిజర్వేషన్ తీసుకొస్తున్నామని చెప్పి చెప్తున్నారు, కానీ దాన్ని అంటే వాస్తవానికి ముంగటికైతే వస్తలేరు. ఇవాళ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం మన హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సెప్టెంబర్ 1 లోపల అయిపోవాలని చెప్పి, కానీ ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటూ మళ్ళీ వీళ్ళు పోయి ఆర్డర్ తీసుకొని ఇదంతా డీలే జరిగేది ఏదో ఒక ఫైట్ విధంగా చూపెట్టాలని చెప్పి ఇవాళ కవిత గారును కాంగ్రెస్ కుమ్మక్కై కవిత గారు ఇప్పుడు చింతపండు నవీన్ గారు కాంగ్రెస్ లో లేరు, ఎటు లేరు. ఆయనను కాంగ్రెస్ లోకి సస్పెండ్ చేసిండ్రు. సస్పెండ్ చేసినాక ఆయనని కట్టి వట్టిగా రెచ్చగొడితే ఇదంతా స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంటెన్షనల్ గా వీళ్ళు కావాలని కూడా, లేకపోతే ఆ చింతపండు నవీన్ గారు కవిత అనే స్టేట్మెంట్ కి ఆయన రియాక్ట్ అయ్యే అవసరం ఏమున్నది? ఇప్పుడు 100 రకాలుగా బీసీ గురించి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా అందరూ స్వాగతించి దాన్ని ఎట్లా చేద్దామనే ఆలోచన ఉండాలి. కానీ కవిత గారు అన్న దాని మీదకి ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి చింతపండు నవీన్ కుమార్ రెస్పాండ్ అయ్యి ఆ రెస్పాండ్ కూడా ఎంత పదజాలం కొంచెం జాగ్రత్తగా వాడాలి. ఎన్నో రకాలుగా ఆ సామెతలు ఉంటాయి. ఇట్లాంటి సామెతలల్లా మన తెలంగాణ సామెతలు చాలా వరకు మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. కానీ ఇందాక వారు చెప్పినట్టు ఆ సామెతలని వాడుకునే టైంలో ఏదైతే ఉన్నాయో అతి జాగ్రత్తగా వాడాలని చెప్పి, ఎందుకంటే అక్కడ ఒక మహిళని నువ్వు ఉద్దేశం పెట్టుకొని అన్నప్పుడు అది ఎట్లా మాట్లాడుతున్నాం, ఎట్లా చేస్తున్నాము, రేపు భావి ప్రపంచానికి మనం ఏం చెప్తున్నాం, మన ఏదైతే ఉన్నదో మెసేజ్ అది కరెక్ట్ పోతుందా, డెలివరీ అవుతుందా లేదా కానీ చూసుకునే అవసరం ఎంతైనా ఉన్నది. ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో ఇవాళ నా వాయిస్ నేను గట్టిగా మాట్లాడితే అందరు ఇవాళ టీవీలలో స్క్రోల్ అయితే నేను నా గురించి 2 రోజులు 3 రోజులు నడుస్తాయి. వాళ్ళు అటాక్ చేసుడు కూడా తప్పే. కవిత గారు ఇట్లా చేసినప్పుడు కోర్టుకు పోయి మరి ఇంకేదైనా చేయదలుచుకుంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉండే. కానీ అవన్నీ పక్కకు పెట్టి సడన్ గా ఒక్క టీఆర్ఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేదు. దీన్ని జాగృతి వాళ్ళే పోయి అటాక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ లో లుకలు కూడా జాగృతి వాళ్ళు అటాక్ చేసిన దాని ప్రకారంగా కూడా బయటపడుతుంది. రేపు ఇట్లా పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తే అదే జాగృతి పేరు మీద పార్టీ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళు కాంగ్రెస్ చెంతన చేరుతారని చెప్పి కూడా మేము బీజేపీ తరఫు నుంచి పూర్తి నమ్మకంతో చెప్తున్నాం. మేము కమ్ అగైన్ సార్, ఏం చెప్పారు సార్ మీరు? కాంగ్రెస్ తోని జాగృతి ఖచ్చితంగా రేపు జాగృతి ఒక పార్టీ పెడతారు. ఎందుకంటే టిఆర్ఎస్ లో లోకలు బయటపడుతున్నాయి. కవితని ఎవ్వరు అక్కడ కూడా పేరు చేస్తలేరు. కవితని ఎక్కడ కూడా ఆమెకు ప్రిఫరెన్స్ ఇస్తలేరు. రేపు ఆమె ఇదే జాగృతిని రేపు స్టేట్ వైడ్ గా ఒక పార్టీగా నిర్ణయించుకొని కాంగ్రెస్ తోని పొత్తుతో ముంగడిపోతుందని చెప్పి కూడా మేము భావిస్తాం. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి మన మంత్రులనేటి కందుల మధు గారు జాగృతి రాష్ట్ర నాయకులు కూడా మనకున్నారు, వారి దగ్గరికి వెళ్దాం. సార్ ఇదే విషయంపై మనకు సింగపూర్ రవీందర్ గారు ఉన్నారండి? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ నమస్తే సార్. సార్ సింగపూర్ రవీందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో కేవలం అన్ని పార్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరు ఈరోజు బీసీల కార్డు ఉపయోగించుకుంటేనే తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 42% కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, దానికి ఖచ్చితంగా వెళ్తామని చెప్పింది. పార్లమెంట్లో ఆమోదం పొందకున్నా కూడా ఈరోజు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాము అని చెప్తున్నప్పటికీ ఈరోజు ఇలాంటి కొన్ని విషయాలలో ఒకసారిగా ద్వేషాలు విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రతిదాడులు చేస్తూ ఈరోజు బీసీ సమాజానికే నష్టం చేపట్టే విధంగా పార్టీలు వ్యవహరిస్తున్నారని మీరు భావిస్తున్నారా? మీరు ఎలా విశ్లేషిస్తారండి? 2 నిమిషాలు చెప్పండి సార్, దాని తర్వాత మరొకసారి మీ వద్దకు వస్తాను. చెప్పండి సార్. చూడండి సార్, ఎప్పుడైనా సరే తెలంగాణలో ఉన్నటువంటి భాష అది మనము వాడుక భాష. తెలంగాణలో ఉన్నటువంటి భాషలో మాట్లాడడంలో తప్పు లేదు, కానీ దాడి చేయడం తప్పు కదా. ఎక్కడైతే మీకు తెలంగాణ భాషలో అర్థాలు నానార్థాలు ఉంటాయి దాంట్లో, కానీ
ఒక న్యూస్ క్యూ న్యూస్ మీద వచ్చి దాడి చేయడం కదా. మీరు కూడా మాట్లాడండి, తప్పులేదు. కానీ దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి దాడి చేయడమే కాదు, గన్మెన్స్ వెపన్స్ లాక్కొని మర్డర్ చేయడానికి వచ్చారు తీర్మాన్ మల్లన్న గారిని. అంటే బీసీ వాదాన్ని బలోపేతం చేస్తున్నటువంటి వ్యక్తి, బీసీలకు ఒక ముఖ్యమంత్రి లేకపోయే ఇన్ని రోజులు, బీసీ పార్టీ లేకపోయే, బీసీలు ఇతర పార్టీలు బానిసత్వంగా బతుకుతా ఉన్నారు. అందులో ఆయన మాట్లాడడంలో తప్పేం లేదు. కానీ దౌర్జన్యము, దాడి చేయడము అది చాలా తప్పు. మీరు కూడా మాట్లాడండి, తీర్మానం కూడా మాట్లాడినట్టున్నారు కదా, మీరు కూడా మాట్లాడండి, తప్పులేదు. కానీ దాడి చేయడం అనేది చాలా తప్పు కదా. ఇది మన సంస్కృతి విరుద్ధం కదా. తెలంగాణ సంస్కృతి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఎలక్షన్లప్పుడే వాళ్ళు మాట్లాడుకుంటారు, తర్వాత అందరూ కలిసిపోతారు. కానీ దాడి చేయడం వెనక బీసీ వాదనను బలోపేతం చేస్తున్న వ్యక్తి మల్లనను హత్య చేయడానికి చేసినటువంటి కార్యక్రమే తప్ప ఇది ఇంకో కార్యక్రమం కాదు. ఇది తెలంగాణ సంస్కృతి విరుద్ధము. రవీందర్ గారు ఒక్క నిమిషం అండి. రవీందర్ గారు మరొకసారి మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు ఫోర్స్ ఐస్ టీవీ. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనం ఇదికి వస్తాం. ఓకే సార్, ఓకే. రైట్. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్స్ ఐస్ టీవీ మాటల తూటాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే ప్రస్తుతం మనం ఒకసారి మన విశ్లేషకులైనటువంటి మా ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, మన మిత్రులు ఇప్పుడైతే జింగాపూర్ రవీందర్ గారు, ఎవరైతే బీసీ పొలిటికల్ జాక్ రాష్ట్ర నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పారు. తీన్మార్ మల్లన్న గారు అంటే ఈ ఎవరైతే ఉన్నారో చింతపండు నవీన్ కుమార్ గారు ఏదైతే మాట్లాడారో అది కరెక్టే అని చెప్తున్నారు. అది కరెక్ట్ ఎట్లయితుంది? దీనికి సంబంధించి ప్రజాస్వామ్యంగా ఉన్న మన దేశంలో ఎవరికైనా ఏ విషయంలోనైనా మాట్లాడే హక్కు ఉన్నది. ఈ పార్టీలకు సంబంధించింది ఈరోజు బీసీల పట్ల మాట్లాడడానికి, బీసీల పట్ల 42% రిజర్వేషన్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఆయన మాట్లాడింది, అలాగే బీసీ రిజర్వేషన్ సంబంధించి మాట్లాడింది కల్వకుంట్ల కవిత గారి గురించి. ఆమె ఎవరు మాట్లాడడానికి అని చెప్పే విషయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈరోజు మన కార్యక్రమంలో అద్భుతమైనటువంటి ఆలోచింపజేసేటువంటి అనాలిసిస్ చేసిన మా ఆప్త మిత్రులు బండారు రామ్మోహన్ గారు, నిజంగా వారు అభినందనీయులు. ఎందువల్ల అంటే వారు ఒక చక్కటి మాట చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి రైట్. కాబట్టి అక్కడ ఎవరైనా ఏ విషయాన్నైనా మాట్లాడేటువంటి ఆస్కారం ఉంది, అలాగే వ్యక్తం చేసేటువంటి ఒక అవకాశం కూడా ఉంది మనకు. అటువంటి రైట్ను మనం ఎవరు కూడా కాదనలేం. అయితే ఏ పరిస్థితుల్లో వాడారు, ఎలా వాడారు, దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనేటువంటి విషయంపై మాత్రం తప్పక చర్చ చేపట్టాల్సిందే. ఇక్కడ
మన చింతపండు నవీన్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో జోక్యం చేసుకోవటానికి కవిత గారికి ఎటువంటి ఆస్కారం ఉంది అని ప్రశ్నించడం మాత్రం కాన్స్టిట్యూషన్ వైజ్ అది కరెక్ట్ కాదు. దాన్ని రామ్మోహన్ గారు కూడా చాలా చక్కగా స్పష్టం చేశారు. అలాగే సామెతలు అనేటువంటివి గత చరిత్రలో మనం చూసినట్లయితే అవి ఎన్నో ఏళ్ల అనుభవాన్ని పురస్కరించుకొని పెద్దలు చెప్పినటువంటి మాటలు, తరతరాలుగా మనకు వస్తున్నటువంటి జ్ఞానానికి సంబంధించిన మూటలు, అవి ఆణిముత్యాలు. కానీ వాటిని ఎలా ఉపయోగించాలి, ఒక రత్నాన్ని కిరీటంలో పేర్చాలి అంటే ఎక్కడ పేర్చాలి, ఎలా పేర్చాలి అని ఒక లెక్క ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒక సరైనటువంటి అవగాహన కూడా అవసరం. అలాగే సామెతలను కూడా మనం ఎప్పుడైతే అందించాలనుకుంటామో చాలా జాగ్రత్తగా వాటిని వినియోగించాలి. ఇక్కడ వినియోగం విషయంలో మహిళ ఎప్పుడైతే ఉన్నట్టు ఉందో అప్పుడు మనం చాలా జాగరూకత వాడాలి. ఎందువల్ల అంటే మహిళలకు ఏమాత్రం అణుమాత్రమైన అవమానం జరిగినా తెలంగాణ యావత్తు రాష్ట్రం ఎప్పుడు కూడా క్షమించదు. ఎందుకంటే మన తెలంగాణ సంస్కృతి అంత గొప్పది, మహిళలను మాతృమూర్తులుగా చూసేటువంటి సంస్కృతి. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్క నేత కూడా జాగ్రత్తగా తమ వ్యవహార శైలిని తీర్చిదిద్దుకోవాలి అని మేము ఆశిస్తున్నాం. రైట్ శర్మ గారు, సుధాకర్ శర్మ గారు, థ్యాంక్స్ వెరీ మచ్. ఇప్పుడు ఒకసారి మనం రవీందర్ గారి దగ్గరికి మరొకసారి వెళ్దాం. రవీందర్ గారు, ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏదైతే చెప్పారో, ఇప్పుడు ఇంతకుముందు మనం ఇప్పుడైతే కొంచెం ముందు ఏదైతే చెప్పారో మీరు ఒక విషయం ఏం చెప్పారంటే కవిత గారు ఏదైతే చెప్పారో అది తప్పు, దాడి చేయడం తప్పు అని చెప్తున్నారు. కానీ కవిత గారి మీద వ్యక్తిగతంగా దోషించడం కూడా తప్పే కదా. అయితే ఒక విషయం ఏంటంటే అక్కడ ప్రస్తుతం ఏదైతే మహిళ ఉన్నారు, ఇంకోటి ఏంటంటే ఆమె ఒక పార్టీకి సంబంధించిన, అది ఏ పార్టీ అయినప్పటికీ ఆమె పార్టీకి నాయకురాలు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణకు సంబంధించింది బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డి కదా, అతను 42% రిజర్వేషన్ తీసుకొచ్చారు కదా. ఆయనకు కూడా ఎలా అయితే అర్హత ఉన్నదో బీసీల విషయంలో మాట్లాడడానికి, కవిత గారికి కూడా అలాగే అర్హత ఉన్నదని మీరు భావిస్తున్నారా, లేకపోతే కవిత గారిని ఒకసారిగా మీరు పక్కన పెడుతున్నారా? సార్, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రభుత్వం ఆయన ఉంది కాబట్టి ఆయన 40% అమలు చేసినాడు. కానీ ఈమె బీసీ కాదు. బీసీ కానప్పుడు బీసీల విషయంలో మాట్లాడేటప్పుడు సరే ఏదైనా మాట్లాడవచ్చు, తప్ప ఏదైనా మాట అనొచ్చు. కానీ ఆ మాట్లాడే అర్థము, తాత్పర్యము, అది ఎందుకు వచ్చింది, దేని వల్ల మాట్లాడింది అనేది కూడా ఆలోచించాలి కదా. దాడి చేయడం నేను అడుగుతున్నా. నేను ఒక్కటి చెప్తున్నా, బీసీ కాకుండా బీసీ గురించి మాట్లాడద్దు అనేది తప్పు అంటున్నా నేను. దీని విషయంలో ఏమంటారు? ఇప్పుడు మన జితేందర్ గారు అడిగినట్టు దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి సార్. బీసీలకు ఉన్నట్టు ఇంతవరకు వెల్లమ్మలు, రెడ్డిసులు వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళ ధోరణి నడవబోతుంది. బీసీలు ఎప్పుడు మాట్లాడతారు మరి? బీసీలు ఎప్పుడు ఏమవుతారు? బీసీలు ఎప్పుడు రాజకీయ అణచివేతకు గురి కావాల్సిందా? ఎందుకు ఇలా తీర్మానాల మీద దాడి జరగడం ఎందుకు? ఒకవేళ తీర్మానాల మీద మాట్లాడిన మీరు కూడా మాట్లాడండి. చట్టాలు ఉన్నాయండి, చట్టాలున్నాయి. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇది మీరు ఇష్టానికి అట్లా మాట్లాడడం తప్పు కదా, దాడి చేయడం తప్పు కదా. మీరు ఏదైనా మాట్లాడండి, మాటల్లో మీరు మాట్లాడొచ్చు, మేము మాట్లాడొచ్చు. కానీ దాడి చేయడం అనేది అది మన తెలంగాణ సంస్కృతి విరుద్ధము. ఆ దాడి అనేటువంటిది రాబోయే రోజుల్లో చాలా అది విభూతం కలిగిస్తూ ఉంటుంది. నేనేమంటానంటే మీరు మాట్లాడండి, మాట్లాడడం తప్పులేదు. ప్రజాస్వామ్యం ఉంది, మన హక్కులు ఉన్నాయి, విధులు ఉన్నాయి, మన రాజ్యాంగం ఉంది. రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోరాటం చేద్దాం. రవీంద్ర గారు అలాగే లైన్ లో ఉండండి. ఒక్కటే విషయం, మనకు మధు గారు మాట్లాడతారట, కందుల మధు గారు. ఈ రోజు బీసీలు వెనకబడుతున్నారంటే అనగారినటువంటి జీవితాలు ఆగమవుతున్నాయని ఆయన తీర్మానం మల్లన్న గారు ముందుకు వచ్చినారు. ఒక్క నిమిషం, రైట్ సార్, రైట్ సార్. రవీందర్ గారు ఒకటే నిమిషం అలాగే ఉండండి సార్. ఇప్పుడు కందుల మధు గారు ఉన్నారు, తెలంగాణ జాగృతి నాయకులు అయినటువంటి మధు గారు. ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన సింగాపురం రవీందర్ గారు ఏమంటున్నారంటే ఖచ్చితంగా మల్లన్న ఏదైతే చింతపండు నవీన్ కుమార్ గారు మాట్లాడారో అది చాలా స్పష్టంగా తెలంగాణ యాస అని చెప్తున్నారు. అలాగే ఏదైతే ఉన్నదో కల్వకుంట్ల కవిత గారు ఏదైతే మాట్లాడారో ఆమెకు అర్హత లేదు ఆ విషయం మాట్లాడడానికి. గతంలో 10 సంవత్సరాలు ఏలిన కల్వకుంట్ల కుటుంబం బీసీల విషయంలో మాట్లాడలేదు. ఈ రోజు అధికారం లేకపోయేసరికి బీసీల మీద ప్రేమ పుట్టుకొచ్చిందని చెప్తున్నారు. మీరేమంటారండి ఈ విషయంపై? ఇప్పుడు ఒకటి విచక్షణ తోటి ఆలోచించాల్సింది ఏంటంటే, మొదటిగా తెలంగాణలో మహిళలంటే ఆత్మగౌరవానికి ప్రతీక. ఆమెను పట్టుకొని ఆయన నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే కోర్టుల చుట్టూ తిరుగుకుంటా కష్టం అడగాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణలో మహిళలను కానీ, కన్నతల్లిని కానీ, చెల్లిని కానీ ఎవరైనా అగౌరవంగా మాట్లాడితే ఇమీడియట్లీ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే
తెలంగాణ అంటేనే ఉద్యమ నేపథ్యం అన్నది. ఇంకొక మాట అంటున్నారు, బీసీ కాదు ఆమె, బీసీ ఎట్లా మాట్లాడారని అంటున్నారు. సోనియా గాంధీ ఎవరండి? ఇలా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాహుల్ గాంధీ ప్రధాన కారణం అంటున్నప్పుడు, మరి రాహుల్ గాంధీ ఏమన్నా బీసీ బిడ్డ అండి, లేకపోతే సోనియా గాంధీ ఏమన్నా బీసీ బిడ్డనా? ఆమెను కూడా ఇదే విధంగా ఈ కాన్సెప్ట్ వస్తుంది మంచం పొందిందని వీళ్ళు అడగలుగుతారా అండి? సార్ ఆ మాట ప్లీజ్ మాట్లాడకండి సార్, ఎందుకంటే అది మనం అఘోరపరిచినట్టుగా వస్తున్నది ఫోర్ సైజ్ టీవీ కాబట్టి ఆ విషయాన్ని మరొకసారి మీరు రిపీట్ చేయకండి ప్లీజ్. మీరు తప్పుగా అనుకోమాగండి. సామెతని అంత సింపుల్ గా చెప్తుంటే వాళ్ళ నాయకురాన్ని వాళ్ళు అట్లా మాట్లాడగలుగుతారా అని నేను అడుగుతున్నా. నేనేం వాళ్ళు అట్లా అంత గలీజ్. మేమేమంటున్నామంటే తెలంగాణలో ఒక మహిళని ఏ పార్టీ అయినా కానివ్వండి, సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కూడా చిన్నమ్మ పాత్ర పోషించి ఇలా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రధాన కారణమైన. మేమేమంటున్నామంటే కవితక్క 100% కూడా కులం బంగారం ఎట్లయితే అడుగుతున్నామో, బీసీలకి రిజర్వేషన్లు ఎట్లా అడుగుతున్నామో, రేపు రైతు బంధు రాకపోతే ఎట్లా ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్లు అన్నిటి మీద పోరాటం చేస్తుంది. స్కూటీ కావాలి ఆడపిల్లలకని అడుగుతుంది, ఆడపిల్లగాళ్ళకి 15,000 రూపాయలు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఇవ్వాలని అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో పెట్టినటువంటి డిక్లరేషన్ పైన, బీసీ రిజర్వేషన్ల పైన 10ల సంఖ్యలో రౌండ్ టేబుల్ ఉమ్మడి జిల్లాలు మొత్తం పెట్టింది. ఇవాళ ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని జమేసి బహిరంగ సభలు పెట్టింది. 42% రిజర్వేషన్ రావాలని ఇందిరా పార్క్ ధర్నా పెట్టింది. దాంట్లో భాగంగా రిజర్వేషన్లు వస్తాయి. ఓన్లీ ఒక డిక్లరేషన్ ఇచ్చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకి 42% రిజర్వేషన్ వస్తుందంటే తప్పేముందండి? స్వాగతించింది. కోర్టులను కూడా దాన్ని చేసి కేవైసీ వేయటం వల్ల గ్రామ పంచాయతీలో 100కి 42 మంది బీసీలు వస్తారంటే దాన్ని వద్దని ఎవరంటారండి? దాన్ని మీరు తప్పుగా మాట్లాడి దాన్ని జీర్ణించుకోలేక దాని క్లైమ్. ఇప్పుడు తెలంగాణ పోరాటం చేసినామండి, ఉద్యమంలో ప్రాణాలు అనిపించింది తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రోద్యమం చేసింది ఎవరు? భారతదేశంలో ఉన్నటువంటి స్వతంత్ర యోధులు. కానీ ఇచ్చింది ఎవరు? బ్రిటిషర్స్. ఇచ్చిన వాళ్ళకి అంత పవర్ ఉన్నప్పుడు కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళు కూడా సంబరాలు చేసుకునే రైట్ ఉంటుంది. మేము 100% కూడా కవితక్క అనుకోవచ్చు బీసీ రిజర్వేషన్లు ఇస్తే మన వర్గాలే కదా, మన యాదవ్ బిడ్డలు, మన గౌడ బిడ్డలు, మన ముదిరాజు బిడ్డలు, మున్నూరు కాపులు, పద్మశాలీలు, సంచార జాతుల గురించి తెలంగాణ రాష్ట్రంలో ఎవడైనా మాట్లాడినండి ఇప్పటి వరకు కూడా? ఇప్పుడు మధు గారు ఒక విషయం నేను అడగొచ్చా? మధు గారు ఒక్క విషయం ఏంటంటే, ప్రస్తుతం తెలంగాణ జాగృతి నాయకురాలైనటువంటి కవిత గారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నట్టా లేకపోతే సొంత పార్టీ పెట్టుకొని మాట్లాడుతున్నా? ఒక విషయం ఎందుకంటున్నానంటే, దానికి సంబంధించిన టీఆర్ఎస్ గానో బీఆర్ఎస్ కానీ ఇప్పటిదాకా దాన్ని వ్యతిరేకించలేదు, సమర్థించలేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ నాయకురాలుగా మాట్లాడారా లేకపోతే తెలంగాణ జాగృతి అని ఒక వేరే పార్టీ పెట్టి మాట్లాడారా ఈ విషయంపై? చెప్పదలుచుకుంటుంది ఏంటంటే, కవిత గారికి నాయకత్వం వహించేటటువంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో లేనటువంటి లైన్ లో ఉన్న అంశాలను కూడా బలహీన వర్గాల కోసం మాట్లాడితే రేపు కేసీఆర్ గారిని మేనేజ్ చేసి కూడా 100కి 42% రిజర్వేషన్లు రాజకీయంగా అందరికీ అమలుపరచాలని ఒప్పించుకోగలిగే నేపథ్యం, ఒప్పించుకోగలిగే సత్తా కవిత గారికి ఉందండి. తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసేటప్పుడు ఏ పార్టీ నుంచి మాట్లాడితేందండి? జాగృతి ఏమన్నా నిషేధిత సంస్థనా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అడుగుజాడల్లో ఉన్న అంశాలనే మాట్లాడాలని ఏమన్నా రాజ్యాంగంలో రాసిందా? మేమనేది ఏంటంటే, మా వర్గాలకు సంబంధించి కవిత గారు జాగృతి తరఫున మాట్లాడినా మేమందరం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేమందరం తెలంగాణ ఉద్యమాల జైల్లో ఉన్నాం. మేమేం వేరే పార్టీ నుంచి వచ్చి జాగృతిలో పనిచేయట్లేదు, జాగృతిలో వేరే పార్టీలో వాళ్ళు లేరు. ఏళ్ల తరబడి ఐడెంటిటీ క్రైసిస్ ఉంది, గుర్తింపు లేనటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు జాగృతి సంస్థ కొద్దిగా కవిత గారు నేరుగా అవకాశాలు ఇస్తుంది కాబట్టి అగ్రెసివ్ గా పనిచేసే అవకాశం వచ్చింది. ఇది ప్లాట్ఫామ్ ఏదైనా ఇద్దరి పక్షాన మాట్లాడేది మాత్రం తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడతాం. 100% కేసీఆర్ గారి ఆలోచనతోనే కవిత పనిచేస్తుంది. ఇవి ప్రతిపక్ష పార్టీలు ఆర్ఎస్ఎస్ బీజేపీ రెండు ఒకటా వేరు వేరు? ఇది కూడా మీరు చెప్పాలి మాకు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ ఎట్లా పనిచేస్తుందండి? మరి అది వేరు ఇది వేరు కదా. ఆర్ఎస్ఎస్ వేరు ఉన్న కాడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిఫర్ చేసినట్టు బీజేపీ అధ్యక్ష పని వాళ్ళకి ఎందుకు వచ్చిందండి? అంటే తల్లి పిల్ల సంస్థలు, కవల పిల్లల సంస్థలాగా జాగృతి అనేది కూడా అంతర్లీనంగా బీఆర్ఎస్ పార్టీ లైన్లోనే పనిచేస్తుంది. కొన్ని విషయాలల్లో ఒక కట్టుబాటు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అందులో ఉన్న అంశాన్ని మాట్లాడటంలో భాగంగా ఇబ్బందికరంగా వస్తే జాగృతి పేరు మీద మాట్లాడే అవకాశం ఉంది. ఇలా 72 సంచార జాతులు ఎవరు పేరు కనీసం తిట్ల కోసం మాట్లాడేటువంటి కులాన్ని కూడా దగ్గరికి చేసి పిచ్చకుళ్ళగా అనేది బూతుగా వాడేది ఒకప్పుడు. అలాంటి వాళ్ళకి కూడా కులం పేరు మార్చి వంశరాజస్తులుగా మార్చి గౌరవిస్తున్నటువంటి అలాంటి మహిళను పట్టుకుని నోటి గురించి మాట్లాడితే మేము సహిస్తమా? మా నాయకురాలు 100% కూడా ఒక క్లియర్ పిక్చర్ తోటి ఉంది. భవిష్యత్తులో ఈ వర్గాన్ని చట్టసభలో తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తుంటే దాన్ని మంచి అంశము ఆమె బీసీ వాదానికి ఆమెకు వచ్చే ఉపయోగం కంటే మన వర్గాలకు వచ్చే ఉపయోగం కాబట్టి
దాన్ని గమనించాలి. కానీ ఆమె బీసీ ఎట్లా మాట్లాడుతుంది, సోనియా గాంధీకి ఏం సంబంధం, రాహుల్ గాంధీకి ఏం సంబంధం అంటే సాక్షాత్తు 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పుడు ఈ ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి లేకున్నామండి. ఆయన కూడా 100% రెడ్డి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరి ఇదే తీర్మానం వలన గతంలో రెడ్డి సామాజిక వర్గాలను కూడా తన దారుణంగా చెప్పలేనటువంటి మాట మాట్లాడాడు. తీర్మానం వలన ఎన్ని పార్టీలు మారినా మీరు చెప్పాలి. ఊసరవెల్లి కంటే ఘోరంగా ఉంది. బీజేపీకి బయలు, కాంగ్రెస్ కు బయలు, బీఎస్పీకి బయలు, ఇవాళ మన కొత్త పార్టీ అని చెప్పి ముందరకు వచ్చింది. మేమట పార్టీలు బారి ఊసరవెల్లి కథలు చెప్పలేదు. ఒకటే స్టాండ్. ఆర్కెస్ట్రా ఎన్నోడు అంటే ఏళ్ల తరబడి బీసీ ఉద్యమాలు పోరాటం చేస్తే బీసీ వర్గాలు గౌరవించుకుంటున్నాయి. మరి తీర్మానం వల్ల ఇన్ని పార్టీలు ఎందుకు మారినాయండి? గత ఎన్నికలలో ఎంతమంది అగ్రకులాలకు తీర్మానం అలాగే లైన్ లో ఉండండి సార్. ఇప్పుడు ఇదే దీనికి సమాధానం మనం రవీందర్ గారి దగ్గర వెళ్దాం. రవీందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే చెప్పారో ఈ చింతపండు నవీన్ కుమార్ గారు ఇలా అనేక పార్టీలు మార్చి ఉసరిల్లాగా అనేక పార్టీలు మార్చి రంగులు మార్చి ఈరోజు వచ్చి తనకు సంబంధించిన ఒక రాజకీయ ప్లాట్ఫామ్ను తీసుకురావడానికి, రాజకీయాలలో ఒక ప్లాట్ఫామ్ని పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తున్న భాగంలోనే ఈరోజు ఇలా మాట్లాడారని ఇప్పుడు మధు గారు చెప్తున్నారు. దీన్ని మీరు ఏకవిస్తున్నారా? దాన్ని ఎలా చెప్తున్నారు? దీన్ని ఎలా విశ్లేస్తారండి? రవీందర్ గారు, సింగపూర్ రవీందర్ గారు చెప్పండి సార్. సార్ ఇదే ఇప్పుడు మనం మధు గారు ఏదైతే చెప్పారో, చింతపండు నవీన్ కుమార్ గారు ఉసిరెల్లిగా అన్ని పార్టీలు మార్చి ఈరోజు ఏ పార్టీ కూడా తనకు స్థానం కల్పించకపోగా తను ఒక ప్లాట్ఫామ్ గురించి వెతుకుతున్న భాగంలోనే ఇలాదో రెచ్చిపోయి మాట్లాడుతున్నారు అని మన మధు గారు చెప్పారు. దీనికి ఏమంటారండి మీరు సమాధానం? లేదు సార్, మాకు అన్ని అగ్రకుల పార్టీలు సార్. మాకు ఏ పార్టీ లేదు. మేమే పార్టీ పెడతాం, బీసీ పార్టీ కొత్తది. ఇక మాకు ఏ పార్టీలో మేము పనిచేయం. ఏ పార్టీ మాకు అవసరం లేదు. అవన్నీ అగ్రకులాల పార్టీలు, వెలమ పార్టీలు, రెడ్డి పార్టీలు. ఇప్పుడు త్వరలో మాకు బీసీ పార్టీ వస్తుంది. బీసీ పార్టీ వచ్చినాక మా బలం ఏందో, మా శక్తి ఏందో, మా ఓట్ బ్యాంక్ ఏందో మేము చూపిస్తాం. తొందర ఎందుకు పడుతున్నారు? ఇంకా ముందున్నది ముసలి పండుగ. ఇప్పుడే దాడి చేయగానే సరిపోతుందా? మా పార్టీ వస్తుందండి. మా పార్టీ ఉన్నది. మాకు బీసీ పార్టీ వస్తుంది. బీసీలు అందరూ ఏకతాటిపై వస్తున్నారు. బీసీలు, ఎంబీసీలు అందరూ వస్తున్నారు. ఎందుకంటే ఇంకా రాజకీయ అణిచివేతకు ఎందుకు గురైతా ఉంటారు? పార్టీ అనేది 100% బీసీ పార్టీ వస్తుంది. అంటే ఇప్పుడు మన చర్చలో ఉన్న ప్రతి ఒక్కరు బీసీ నాయకులే అండి. మా చిత్రహింసలు పెడతా ఉన్నారు. బీసీలకు పార్టీ వస్తుంది. కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్న బీసీలు కూడా కాలవుతారండి. బీసీ పార్టీ పెట్టినాక చూడండి, మీరు పార్టీ పెట్టినాక చూడండి. రవీందర్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, హింస పెడతా ఉన్నారు. రవీందర్ గారు, ఇప్పుడు ఉన్న మన ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరు బీసీ బిడ్డలే. అంటే జితేందర్ గారు కూడా బీసీ బిడ్డలే, అట్లాగే ఇప్పుడు ఉన్న మధు గారు కూడా బీసీ బిడ్డలే, రామచంద్ర గౌడ్ గారు కూడా బీసీ బిడ్డలే, ఎవరైతే ఉన్నారో మనకు వచ్చిన బైరామ్ కుమార్ గారు కూడా బీసీ బిడ్డలే. అయితే వీళ్ళందరూ తన పార్టీలను పెట్టి మీ బీసీ పార్టీకి సంబంధించి మీరు ప్రత్యేకంగా పెడతారంటే జితేందర్ గారు మీరేమంటారండి? మీరు సంసిద్ధమేనా? ఇప్పుడు ఒకవేళ కనుక చింతపండి నవీన్ కుమార్ గారు పార్టీ పెడితే మీరు దాంట్లో పెడతారండి బీజేపీ పెట్టి? జితేందర్ గారు ప్రస్తుతం ఏదైతే అంటే మన రవీందర్ గారు ఏమంటున్నారంటే బీసీలకు సంబంధించిన చింతపండి నవీన్ కుమార్ గారు ఒక పార్టీని స్థాపించడానికే ప్రయత్నం చేస్తున్నారు, అందరూ కలిసి వస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన మీరు చింతపండి నవీన్ కుమార్ గారు పార్టీ పెడితే మీరు వెళ్తారా? సార్ జమీల్ గారు, అయితే ఏమైతుందంటే మీ వాయిస్ కట్ అవుతుంది. నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను సార్. బీజేపీ పార్టీ అది ఒక్కటే చిత్తశుద్ధున్న పార్టీ. ఎందుకంటే బీసీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి సంకల్పం తీసుకున్నాక ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మేం చెప్తేనే వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు అనేది ముచ్చట వాళ్ళు తీసుకొస్తుండ్రు. కానీ ఇది బీసీ డిక్లరేషన్ అనేది అవకతవకలు ఎక్కువ జరిగినాయి తెలంగాణలో. అట్లాంటిది కాకుండా మేము ట్రాన్స్పరెన్సీగా మంచిగా ఏదైతే ఉన్నదో కులగణన కూడా దాన్ని కరెక్ట్ గా చేస్తామని చెప్పి కూడా బీజేపీ దాన్ని సంకల్పం తీసుకున్నది. ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. జాగృతి అనే దాన్ని వీళ్ళు ఆర్ఎస్ఎస్ తో పోల్చుకుంటున్నారు. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా అండి ఇది. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అనేదే ఒక అబద్ధం పార్టీగా స్టార్ట్ అయ్యి ఇవాళ ఒక అబద్ధాల పోతను 10 ఏళ్ళు పెట్టి ఇవాళ జాబ్స్ రానోళ్ళకు కూడా జాబ్స్ గురించి ఇక్కడ అప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్ సంజన్న గారు జైలు కూడా పోయింది ఇక్కడ కరీంనగర్ లో. ఆ జైల్లో పోయిన వారితో నేను కూడా ఉన్నాను. అప్పుడు జరిగింది
నిరుద్యోగుల గురించి మాట్లాడినప్పుడు మరి అప్పుడు కవిత ఏం చేస్తుంది? మీరు ఇదే బీసీ గురించి మాట్లాడినప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు అనేది మా ప్రశ్న. ఇప్పుడు వాళ్ళకు ఉన్న ఆలోచన ఏదైతే ఉన్నదో ఇవాళ కవిత గారు మాట్లాడుతున్నారు, కవిత గారు చేస్తున్నారు, కవిత గారు మాట్లాడితే తప్ప అని చెప్పి మాట్లాడుతున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కవిత ఇట్లాంటి ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోలేదు? ఇవాళ అపోజిషన్ ఉంది కాబట్టి ఇట్లాంటి అపోజిషన్ తీసుకొని ఇట్లాంటిది టాపిక్ తీసి ఏదో క్రియేట్ చేసుకొని వాళ్లకు స్వలాభం కోసము ఇవాళ వాళ్ళు కొట్లాడుతున్నది చిత్తశుద్ధి కాని పని కాదు. వాళ్ళు ఇష్ట రూపంగా అంటే పదజాతం కూడా వారు ఒకటంటే వీళ్ళు ఒకటి అంటున్నారు. అసలు నిజంగా చిత్తశుద్ధి ఉండి మనం ఏం చేస్తే బాగుంటది, అందరూ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని బీసీ డిక్లరేషన్ ఏం చేస్తే బాగుంటది అనేది మాట్లాడితే చర్చిస్తే బాగుంటది అని చెప్పి కూడా రామచంద్ర గౌడ్ గారు మీరు ఉన్నారండి? రైట్, ఓకే సార్. ఇదే విషయంపై మరొకసారి మధు గారి దగ్గరికి వెళ్దాం. మధు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన రవీందర్ గారు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా చింతపండు నవీన్ కుమార్ గారు ఒక పార్టీ స్థాపించబోతున్నారు, త్వరలోనే ఒక ముఖం ఒక చిత్రం రాబోతుంది అందరు ముంగట అని చెప్తున్నారు. ఆ విషయంలో అందరూ ఏ పార్టీలలో బీసీ వర్గానికి సంబంధించిన వారు ఉన్నారు వారందరూ ఒక తాటిపై ఇప్పుడు చింతపండు నవీన్ కుమార్ ఏదైతే పార్టీ స్థాపించబోతున్నారో ఆ గొడుగు కింద అందరు వస్తారని చెప్తున్నారు. దీన్ని మీరు ఏకీభవిస్తారా, దాన్ని ఇలా విశ్లేషిస్తారండి? సార్ మీకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే మీ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు చింతపండు నవీన్ గారు యాంకర్ గా పనిచేస్తున్నారు B6 ఆయన కింద మేము ఎట్లా పనిచేస్తామండి? బహుజన సమాజ్వాదీ పార్టీ అంటే కాన్సీరామ్ లాంటోడు బలహీన వర్గాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ లో తీసుకొచ్చిండ్రు, అదొక పార్టీ అంటే నమ్మశక్యంగా ఉంటది. ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసేతో మాకు అవసరం లేదు. సరే వాళ్ళ పార్టీని మేము వ్యక్తిగతంగా ఏం విమర్శించట్లేదు, కానీ మీరు నన్ను వ్యక్తిగతంగా అడిగితే కాబట్టి మాకు అవసరం లేదు. నేను అడుగుతానేనండి, నాది కాదు క్వశ్చన్, అది రవీందర్ గారు మీకు అడిగారు అంటే రవీందర్ గారు చెప్పారు ఏంటంటే అందరూ వస్తారు అని చెప్పారు. యూనివర్సిటీలో PhD చదువుకున్నాము, తెలంగాణ ఉద్యమంలో 40 రోజులు చెంచులు కూడా జైల్లో ఉన్నాము. మా నేపథ్యము మా సామర్థ్యం కేసీఆర్ గారు లాంటి వాళ్ళ దగ్గర శిక్షణ తరగతులు చేసి మేము తెలంగాణ ఉద్యమ ప్రాణాలకు తెగించి పోరాటంలో బలహీన వర్గాలకు సంబంధించి కాన్సీరామ్ గారి తర్వాత ఆ స్థాయిలో ఇంకొకరు ఆలోచించగలుగుతారు అనేది అయితే మేము నమ్మశక్యం కాదు. కానీ ఊసరవెల్లిలాగా ఇన్ని పార్టీలు మారినటువంటి వ్యక్తులతో బీసీలు ఎంతవరకు అవుతారనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది అనేది మాత్రం మన బీసీ వర్గాలకి ఇప్పటికే ఏళ్ల తరబడి ఆర్కిష్టన్న లాంటి వాళ్ళు సాధించలేంది, గతంలో ఎస్సీల కోసం మనకిష్టన్న సాధించలేనటువంటి అంశాలు వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళ జీతాలు త్యాగం చేశారు. మరి బలహీన వర్గాలకు సంబంధించి వీళ్ళు తీసుకునే నిర్ణయాలపైన బీసీలు మరొకసారి రాజకీయ భూస్థాపితం కాకుండా ఆలోచించుకునే విధానం మన వర్గానికి మన నాయకత్వం అనుకుంటారని కోరుతున్నా. ఇంకొక మాట కూడా మిత్రుడు అంటుండు, మన RSS సంబంధించి కవిత 10 ఏళ్ళు ఏం చేసిందని అడుగుతున్నారు. నేను చెప్తున్నా వాళ్ళకి ఎప్పుడైనా అధికార పక్షంలో ఉన్నప్పుడు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, వాళ్ళకి చేయడానికి కొన్ని ఒక గీట్రాయి ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ వర్గ పక్షానైనా కొట్లాడేటువంటి రైట్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చిన తర్వాత రాజకీయ అస్థిరత మీద నీళ్లు నిధులు నియామకాలు అనే అంశాల మీదనే కేసీఆర్ గారు 4 ఏళ్లు పోరాటం చేయడం జరిగింది. అప్పుడున్న రాజకీయ ఒత్తిళ్ల వల్ల ముందస్తు ఎన్నికలకు పోయిన తర్వాత 2వ దఫాల ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణకి ఇచ్చినటువంటి హామీల మీదనే ఫోకస్ జరిగింది. కానీ ఎప్పుడైతే బలహీన వర్గాలకు సంబంధించి 50% అనేది రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉందో ఆ పరిధిలో చేసేదానికి మనకి ఇబ్బంది ఉంది. కాబట్టి ఆ రోజులలో వీలైన కాడికి నామినేటెడ్ పోస్టులలో ఉమెన్స్ కానీ SC ST బీసీలకు కానీ అవకాశం ఇవ్వాలనే దాని మీద 50% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా పరిదాటి బలహీన వర్గాలకి రాబోయే రోజులలో రాజకీయ ప్రాతినిధ్యం లేకపోతే ఆ కులాలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉన్నదని అన్న దాని మీద కవిత గారికి ఇప్పుడు ఈ స్టాండ్ తీసుకున్నారు. దీనివల్ల ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఇవ్వాల్సినటువంటి 42% డిక్లరేషన్ మీద ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పార్లమెంట్ లో చట్టం చేయాల్సినటువంటి బీజేపీ అధికారంలో ఉండి అధికారం లేనటువంటి కవిత గారి గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడటం ఏందనేది నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సెంట్రల్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళ మీద ఉన్నటువంటి బాధ్యతను వదిలిపెట్టి అధికారం లేనటువంటి ఇలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలలో ఇవి ఉన్నాయి, వీటిని నమ్మిరు కాబట్టి మాకు అధికారం లేకుండా చేసి వాళ్ళకి అధికారం ఇచ్చారు. మరి దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికార పార్టీల మీద ఉంటది. కాబట్టి ఈ నాయకులు మన నాయకులు కూడా వాళ్ళ మీద స్థితి చేయకుండా లేనటువంటి కవిత గారి మీద, కవిత గారి జాగృతి మీద, కవిత గారికి కేసీఆర్ గారికి ఉన్నటువంటి కుటుంబాల మనస్పర్ధల మీద వీళ్ళకి అత్యుత్సాహం చూపించాల్సినటువంటి అవసరం లేదు. మీరు సిస్టమ్ మీద పనిచేయండి. రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర మంత్రులు ఎవరైతున్నారో బీజేపీ మీద ఒత్తిడి ప్రయత్నం చేయండి.
మాతో పాటు అధికార పార్టీకి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ వర్గాలకు కలిసి వస్తుందంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మనకు ఒక వర్గాలకి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరం కలిసికట్టుగా బలహీన వర్గాలను ఒకసారి నిలబెట్టుకుని చరిత్రను నిలబడిపోతాం. కాబట్టి వ్యక్తిగత దూషణలు చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళ మధు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే మధు గారు చెప్పారు, అలాగే జితేందర్ గారు చెప్పారు, రవీందర్ గారు చెప్పారు, అనేక విధాలుగా ఎక్కడ పోయినా కూడా దీనికి సంబంధించిన సమాధానం మాత్రం సరైన పద్ధతిలో రావట్లేదు. ఒకరేమంటారంటే ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ యాసలో మాట్లాడింది కరెక్టే అంటారు, ఒకరేమంటారు అంటే తెలంగాణలో యాస ఇలాంటిది కాదు, తెలంగాణ భాష మాత్రం చాలా పవిత్రంగా మనం ఒక మహిళను ఎంత గౌరవపరుస్తామో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం ఏదైతే మన మధు గారు చెప్తున్నారు ఏంటంటే ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అధికారంలో ఉన్నది కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మాట్లాడకపోవడం జరిగింది. 4 సంవత్సరాల పాటు నిధులు నియామకాలు ఇలాంటి నీరు అనే సమస్యల మీద మాట్లాడడం, దాని తర్వాత వచ్చిన 5 సంవత్సరాలలో ఇది చేశాం. ఇప్పుడైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీని చిత్తశుద్ధి నిరూపించవలసిన బాధ్యత ఉన్నది. కేంద్రంలో ఉన్న బీజేపీకి సంబంధించిన 42% అమలు చేయడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేయాల్సి ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంపై ఎట్ లాస్ట్ ఈరోజు మన బీసీలకు సంబంధించింది ఈరోజు కావాలనే ఆల్ పార్టీస్ కూడా అదే విషయంలో బీసీల భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చి తన రాజకీయ లబ్ధి పొందడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రతి ఒక్క సిస్టమ్గా అర్థమవుతుంది. ఈ విషయంలో లాస్ట్ కంక్లూడ్గా మీరు ఎలా విశ్లేషిస్తారండి, దీన్ని కంక్లూడ్ చేస్తారు? థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత మనకు ఒక పర్స్పెక్టివ్ అనేది కలుగుతోంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయినా కూడా మనం ఈనాటికి చూసినట్లయితే బీసీ ప్రజల యొక్క అభిమతం కానీ వారి యొక్క అభివృద్ధి కానీ ఏమాత్రం మనం అనుకున్న రీతిలో ఊహించిన స్థాయిలో చూడలేకపోతున్నాం. దానికి ప్రతి పార్టీ అలాగే ప్రతి ప్రభుత్వం కూడా దానికి జవాబుదారీగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా అణగారిన వర్గాలు అణగారినట్లే ఉన్నాయి, కానీ ఏమాత్రం కూడా వాళ్ళలో చైతన్య స్ఫూర్తి కొంచెం కూడా కనిపించడం లేదు. మరి ఈ పాపం ఎవరిది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలి. రాజకీయం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి పవిత్రమైన రాజకీయాలని కూడా ఈరోజు అపవిత్రం చేసేటువంటి ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అది మాత్రం కరెక్ట్ కాదు. ఈనాటి కేసు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ చింతపండు నవీన్ గారు చేసినటువంటి ఒక తప్పిదం ఏమిటి అంటే, కవిత గారు ఈ విషయంపై స్పందించడానికి వారికి ఉన్నటువంటి యోగ్యత ఏమిటి అని అడిగారు. అది ముమ్మాటికే తప్పు. ఎందుకంటే ఇట్ ఈస్ అగైన్స్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. ప్రతి ఒక్కరికి కూడా భావ వ్యక్తీకరణ అనేటువంటిది సహజంగా మనకు కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఒక రైట్, కాబట్టి దాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఎవరికీ కూడా లేదు. అయితే అలాగే వారు సామెతను ప్రయోగించినప్పుడు వారు ఆ సామెతను ఏ విధంగా ప్రయోగించారు, అలాగే ఎదుటి వ్యక్తి ఎవరు అని చూసుకోకుండా ప్రయోగించడం కూడా అంత సమంజసం కాదు. మరి ఇంకొక పార్శ్వంలో మనం చూసినట్లయితే జాగృతి పార్టీ కూడా బీసీ వర్గాలపై పోరాటం చేయడం మంచిదే. నిజంగా చెప్పాలి అంటే అణగారినటువంటి బీసీ వర్గాలపై ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తేనే అణగారిన వర్గాలు అంచెలంచెలుగా పైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దానిలో పార్టీకి అలాగే ఎటువంటి తారతమ్యం ఉండదు. కానీ ఇక్కడ మనకు జాగృతి పార్టీ చేసినటువంటి ఒక ప్రతి చర్య ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా ఉండాలి. అలా కాకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. ఇంకొకటి మనం గమనిస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో 4th ఎస్టేట్ అని పిలువబడేటువంటి మీడియా హౌసెస్పై ఇటువంటి దారుణమైనటువంటి చర్యలు జరుగుతున్నాయి. అది ఏ ప్రాంతానికి చెందిన ఏ సంస్థలైనా ఏ పార్టీకి అనుబంధంగా ఉన్నా కూడా వాటిని మనం ఎప్పుడు కూడా చట్టబద్ధంగానే మనం ఒక పార్టీ ఏదైనా ఒక వ్యక్తి కనుక అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి ప్రతిస్పందన అనేటువంటిది కూడా చట్టబద్ధంగా ఉండాలి. కానీ ఆవేశాలకు మనం గురి అవుతూ ఉద్విగ్నతలను మనం సృష్టిస్తూ కార్యాలయాల్ని అలాగే వ్యక్తుల్ని ఆస్తుల్ని ధ్వంసం చేయటం అనేటువంటి ఈ ట్రెండ్ మన తెలంగాణకు మంచిది కాదు. ఎందువల్ల అంటే తెలంగాణ అనేటువంటిది ఒక సమన్వయమైనటువంటి ప్రాంతం. ఇక్కడ అందరూ కూడా ఆలోచన విధానంలో భిన్నత్వం ఉండొచ్చు, కానీ మన పద్ధతులు మాత్రం ఎప్పుడు ఏకత్వంతోనే ఉండాలి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనకు మన భావన వ్యక్తీకరణ చేయొచ్చు,
దానికి ప్రతిస్పందన కూడా ఆ రీతిలో అద్భుతంగా ఉండాలి. అలా చేసినప్పుడే మనం అనుకున్నటువంటి వ్యక్తీకరణ జరుగుతుంది. ఆ వ్యక్తీకరణ సరి అయినటువంటి పద్ధతిలో ఉంటే సమగ్రమైన అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి పార్టీ ఈ విషయాన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఏకైక లక్ష్యంగా అందరూ పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీల విషయంలో మాత్రం ఇంతకుముందు 70 సంవత్సరాలుగా ఏదైతే అణగారిన కులాలకు సంబంధించింది అన్యాయం చేస్తూ వచ్చారో ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత ఒక బ్రహ్మాండమైన మనకు ఒక దారి ఏర్పడ్డది. బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేసేదానికి సచిత వ్యక్తమైన సమయంలోనే ఈరోజు రాజ్యాధికారం సాధించే దిశలో వెళ్తున్న సమయంలోనే ఈరోజు బీసీలకు సంబంధించింది అనేక మార్లు ఇలా రావడం, దాడులు ప్రతి దాడులు చేయడం, వ్యాఖ్యలు చేయడం, వ్యంగ్యంగా మాట్లాడడం, తద్వారా మనం ఏదైతే రాజ్యాధికారం సాధించడానికి వెళ్తున్నామో దాన్ని ఇంకా దూరంగా నెట్టేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఐక్యంగా ఉండి బీసీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరూ ఉండి ఖచ్చితంగా రాజ్యాధికారం సాధించే దిశగానే ఐక్యంగా పోరాడితేనే సాధించగలుగుతామని ఫోర్స్ ఐస్ టీవీ అందరికీ ప్రజలందరికీ ఒక విషయం చెబుతూ ఈరోజు పాలు పంచుకున్నందుకు బండారు రామ్మోహన్ గారికి, పల్లె రామచందర్ గౌడ్ గారికి, అలాగే కందుల మధు గారికి, పెద్దపల్లి జితేందర్ గారికి, సింగారపు రవీందర్ గారికి, అలాగే బైరామ్ కుమార్ గారికి, అలాగే మా ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఏదైతే విశ్లేషించారో, బ్రహ్మాండంగా ఒక దారి చూపారో దాన్ని పాటిస్తారని ఆశిస్తూ రేపు మరొక కార్యక్రమం మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.